నేను ఏదో కూడా ఇంతమందిని చూడలే, వేస్తూనే ఉండరు, తింటూనే ఉండరు, పోయి ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తుంది. కారం కావాలా, పులుపు కావాలా, నేను ఇస్తుందా అన్నట్టు పిలుస్తున్నాయి నన్ను. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లో మంచిగా రాని అయితే బిందాస్ ఉన్నా, సేఫ్గా ఉన్నా, రాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇలా గుంటూరులో మీ గుంటూరు అనగానే బాగా గుర్తొచ్చే ఫుడ్లు కొన్ని ఉంటాయి. అందులో బాగా గుర్తుకొచ్చేది గుంటూరు చిట్టి ఇడ్లీ. మీరు నన్ను గుర్తుపెట్టుకునే ఇంకో ప్లేస్ చూపిస్తా, అదే చిట్టి దోశ. చిట్టి దోశ కాదు, చిట్టి ఎగ్ దోశ. నడుగురి గుంటూరులో మీకు చిట్టి ఇడ్లీ తెలుసు కదా, ఇవాళ నేను చిట్టి ఎగ్ దోశ చూపిస్తా. పోయి అసలు ఆ చిట్టి ఎగ్ దోశ రేట్ ఎంత, ఇది పెట్టి కూడా దాదాపు ఒక 28 సంవత్సరాలు అవుతున్నది. రచ్చలు ఏపిరిచి పెడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇంకా ఇది ఇంకొక స్పెషల్ దోశ కూడా ఉన్నది. ఇది ఏడుంది అని అంటే మస్తాన్ దర్గా వెనక నగరపాలెం రోడ్డు గుంటూరు. నడుగురి లోపలికి వెళ్తాను మాట్లాడి తొందర చిట్టి ఎగ్ దోశ రాసి పెట్టుకొని చిట్టి ఎగ్ దోశ తిందాం. వచ్చేసేది చూచాండి, సబ్స్క్రైబ్ బటన్ ఎర్ర ఉంది, ఎర్రగా ఉంటే డేంజర్. నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పటి నుంచో వీడియోలు చూస్తుంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోరావే అన్న. నమస్తే అన్న. మీ పేరు? పాపారావు. ఎప్పుడు స్టార్ట్ చేసినావు అన్న పద్మజాతి? మా నాన్న ఫస్ట్ మా నాన్నగారు స్టార్ట్ చేశారు. 8 సంవత్సరాలు అవుతుంది. ఈ చిట్టి ఎగ్ దోశలు, ఈ కలర్ఫుల్ దోశలు అవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అవన్నీ స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది. అసలు ఎట్లా వచ్చిందన్న ఐడియా? అంటే ఆ కలర్ఫుల్ దోశలే మా నాన్నగారు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అదే. తర్వాత ఏంటంటే పెద్దట్లు అందరూ ఇది లైక్ చేస్తారు, కానీ చిన్నయ్య అనేది ఎవరికి తొందర తెలియదు కాబట్టి ఆయన చిన్నయ్య స్టార్ట్ చేశాడు. తర్వాత 1/2 ఎగ్ అని, తర్వాత నేను కొద్దిగా బయట నేర్చుకొని ఈ క్యారెట్, బీట్రూట్ దోశ అని అవన్నీ కలర్స్ వేసినాయి కదా, న్యాచురల్ గా వేసినాయి. అసలు కలర్ అనేది ఉండదు మా దగ్గర. మా దగ్గర మేము మిక్సింగ్ దోశ స్పెషల్. ఓకే. జొన్న, క్యారెట్, రాగి, పెసర, క్యారెట్, బీట్రూట్. ఎంత అన్న అది? మిక్సింగ్ వచ్చేపాటి 30 రూపాయలు అన్న, ఎగ్ వేస్తే 50 రూపాయలు. ఏమేమి ఉంటాయి అన్న మొత్తం మన కాడ? నా దగ్గర వచ్చేపాటికి చికెన్ కర్రీ ఉంటుంది, దోశ ఉంటుంది, ఉల్లిపాయ ఉంటుంది, ఎగ్గట్టు ఉంటుంది, మిక్సింగ్ దోశ ఉంటుంది, గారి ఉంటుంది, పూరి ఉంటుంది, బోండా ఉంటుంది, పునుగు ఉంటుంది. శుక్రవారం, ఆదివారం వచ్చేపాటికి పొరోటా, పాయ, రాగి సంగటి, తలకాయ కూర, నాటుకోడి పులుసు, లివర్ ఫ్రై, బోటి. చాలా ఉంది కథ. అది ఓన్లీ సండే రోజు? అది సండే, శుక్రవారం, ఫ్రైడే, సండే. టైమింగ్స్ ఏందన్న దీన్ని? మార్నింగ్ 6 to 12, 12 వరకు. మొత్తం మీరే వేసుకుంటారా మీ ఇంట్లో? మా ఫ్యామిలీ అయినా, బయట వాళ్ళు అంటే ఎవరు లేరు. అమ్మ దోశలు వేస్తూ ఉంటుంది. అమ్మ సిస్టరు, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఫ్రెండే. ఓకే ఓకే. మొత్తం మీరే? మొత్తం ఎవరు లేరు, బయట వాళ్ళు అంటే ఎవరు ఉంటారు. ఇవెంత నాకు చిట్టి ఎగ్ దోశ? ఒక దోశ వచ్చేపాటికి 5 రూపాయలు అన్న, చికెన్ కర్రీ వచ్చేపాటికి 50 రూపాయలు, 4 దోశ, చికెన్ కర్రీ 70 రూపాయలు. ఓకే. నార్మల్ డేస్లో ఉండే ఒక నాన్ వెజ్ కర్రీ ఏంటంటే చికెన్ ఉంటుంది నార్మల్ డేస్లో. సూపర్ సూపర్ అన్న. ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరూ పెట్టారు. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. చలో పద్మనాభ టిఫిన్ సెంటర్ కాడికి వచ్చినాము, మాట్లాడినాము. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. మీరు గుంటూరులో ఇందాక చెప్పినా కదా నేను చిట్టి ఇడ్లీ అని. ఇప్పుడు చిట్టి ఎగ్ దోశ తినబోతున్నాం. దోశ కూడా కాదు, ఎగ్ దోశ చిట్టిది. ఇదే అది. రేట్ ఎంత అనుకుంటారు? ఒక్కటి 10 రూపాయలే. చిన్న దోశ వేసి దాని మీద ఎగ్ వేసి, ఆ ఎగ్ కూడా మామూలుగా ఉండదు, ఎగ్ కొట్టేసి అందులో ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇంకా గుంటూరులో దొరికే స్పెషల్ కారం వేసి దానంతా మిక్స్ కొట్టి దాని మీద వేస్తారనమాట. గది కథ చెప్తున్నా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. గుంటూరు వచ్చేటప్పుడు పక్క ట్రై చేయరు. ఫస్ట్ ఏం చేస్తా అంటే మిక్స్డ్ దోశ తింటా, తర్వాత చిట్టి ఎగ్ దోశ తింటా. మిక్స్డ్ది కూడా ఏముంటుందంటే క్యారెట్, తర్వాత బీట్రూట్, జొన్న, రాగి, పెసర్లు అవన్నీ కలిపి ఒక దోశ వేస్తారు. నార్మల్ అయితేనేమో 30 రూపాయలు, దాని మీద ఎగ్ కొట్టేస్తే 50 రూపాయలు. 3 రకాల చట్నీలు ఇస్తారు. ఒకటి పల్లి చట్నీ, ఒకటి పుదీనా చట్నీ, ఒకటి టమాటా చట్నీ, ఇంకోటి షేర్వా ఇస్తారు.
మన పద్మజ టిఫిన్ సెంటర్ కాడ మిక్స్డ్ ఎగ్ దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఫస్ట్ కథనకు ఆమ్లెట్ ఫీల్ వచ్చింది, జబర్దస్త్ అనిపించింది. అది ఎగ్ కూడా ఏదో లైట్ కొట్టేసుడు కాకుండా ఇంత మందం కొట్టేస్తారు మీదికెళ్ళి. ఇంకా కట్టెల పొయ్యి మీద వేస్తారు కదా, ఆ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. అది చట్నీలతో తినబుద్ధి అవుతుంది నాకు. అంటే ఇంకా తినలేదు, ఉట్టిదే తినేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో పచ్చిమిరపకాయలు ఆ కారం ఉంది కాబట్టి ఆ స్మూత్ వెళ్ళిపోతుంది అట్లా చట్నీతో. పల్లీలు కొబ్బరి రెండు మిక్స్ చేసిన చట్నీ అయిపోయింది. ఆ కొబ్బరిలో ఉన్న ఆ తీయదనం, తర్వాత పల్లీలు దానికి తీయదనం, పచ్చిమిరపకాయల కారం వేసి పడేసింది. గుంటూరు అంటేనే మిరపకాయలు. నెక్స్ట్ పుదీనా చట్నీతో తిందాం. పుదీనా చట్నీ ఎట్లుందంటే మన పానీపూరిలో ఆ నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళల్లో ఘాటు అట్లుంది. నెక్స్ట్ టమాటో చట్నీ. ఈ టమాటా కాదు, అల్లం ఎగ్దమ్ ఉంది. నాకు ఇట్లాంటి అల్లం చట్నీలు అంటే బలిష్టం. ఇంకా చికెన్ కూడా ఉంటుంది ఇక్కడ. చికెన్ కాంబినేషన్లో కావాలంటే చికెన్ కూడా తీసుకోవచ్చు మీరు. నేను ఏదో కూడా ఇంతమందిని చూడలే, వేస్తూనే ఉండరు, తింటూనే ఉండరు, పోయి ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తుంది. ఈ షేర్వాతో తిందాం. ఇది సాంబార్ గింబార్ ఉండదు, షేర్వా. ఎక్కువ కొబ్బరిని ఇష్టపడేటోళ్ళు అయితే దీని వరకు ఖతర్నాక్ ఉంది గ్రేవీ. కొబ్బరి నచ్చలేదు అనుకో మీకు ఎక్కదు, కానీ కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళకైతే జబర్దస్త్ అనిపిస్తుంది. నెక్స్ట్ దేనికోసం అయితే వచ్చినామో గది చిట్టి ఎగ్ దోశ 10 రూపాయలు ఈ సైజులో ఉంటుంది. ఇరవై 28 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి కొత్తగా చేసుకుంటూనే వస్తారు. 3 చట్నీలు ఒక షేర్వా ఉంది. ప్రతిదానికి దానికంటే ఒక స్వభావం ఉంది, ఒక టేస్ట్ ఉంది. నీకేం కావాలో చెప్పరా భయ్, కారం కావాలా, పులుపు కావాలా, నేను ఇస్తుందా అన్నట్టు పిలుస్తున్నాయి నన్ను. ఆమ్లెట్ని ఇష్టపడేటోళ్ళకి, ఎగ్ దోశ ఇష్టపడేటోళ్ళకి ఇది ఫీస్ట్గా గట్టి విందు, మామూలు విందు కాదు ఇది, వేరే లెవెల్. ఈ చిట్టి ఎగ్ దోశలు ఎన్ని తింటారు తెలుసా? ఈజీగా 6-7 దోశలు లేకపోవచ్చు. మామూలు ఎగ్గు లేకుండా అయితే 5 రూపాయలకే ఒకటి, 10 రూపాయలకి 2. దీని అడ్రస్ ఏంటంటే మస్తాన్ దర్గా వెనకాల, నగరపాలెం, గుంటూరు. మస్తాన్ దర్గా గుర్తుపెట్టుకుని నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ దీనికి డిస్క్రిప్షన్లో పెడతాం. ఖచ్చితంగా నచ్చుతుంది. వచ్చిన తర్వాత అరే మనోడు మంచి ప్లేస్ చూపించండి రాని మీరే అంటారు. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు చూపిస్తూనే ఉంటా. గుంటూరు వచ్చినప్పుడు మర్చిపోకుండా ట్రై చేయరి ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.